ప్రజల నుంచి 45 కల్తీ సారా కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 20 మంది చచ్చిపోయారు. శేఖర్ ప్రసాద్, మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించండి. ఐ షల్ టేక్ దెమ్ టు టాస్క్. గో అహెడ్. ఈసారి ఆ వృక్షాన్ని కూకటి వేళ్లతోనే పక్కలించి వేస్తాను. సార్, మీరు వెంటనే బయలుదేరండి. అర్జెంట్. ఎక్కడికి? ఎందుకు? జనరల్ హాస్పిటల్కి. ప్రజల నుంచి 45 కల్తీ సారా కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 20 మంది చచ్చిపోయారు. సిట్. వెరీ ట్రాజిక్. నా సర్వీసులో ఇంత ట్రాజడీ నేను ఎప్పుడు చూడలేదు. వీటంతటికి దొంగ సారాయేనా కారణం? సందేహం లేదు. వీళ్ళందరికీ పోస్ట్ మార్టం చేశాం. ఈ చావులకు కారణం దొంగ సారాయి. అంతా ఒకే రకం సారా అని నా నమ్మకం. మిస్టర్ ప్రసాద్, మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించండి. ఐ షల్ టేక్ దెమ్ టు టాస్క్. గో అహెడ్. ఎస్ సార్. గొడవ మన చూస్తే మాకు మామూలు గొడవే. కొట్టు మూసేయండి. నువ్వు నోరు మూసి. భానోజీ గారి పుణ్యం అంటే ఈ కొట్టు బాగా సాగుతోంది. అది ఇష్టం లేదా నీకు? కల్తీ సారా తాగి ఆసుపత్రిలో చాలా మంది చచ్చిపోయారు. మన వ్యాపారం సంగతి తెలిస్తే కలెక్టర్ గారు మనల్ని కూడా మూసేస్తారు. ఎలాగేడు తగ్గేదాకా కొట్టు మూసేయండి. బతుకుంటే బలుసైనా తిందాం. కావాలంటే నువ్వు తిను జిల్లేడాకులు. నాకేం కర్మ? ఈ వెంకయ్యమ్మ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెందుకు భయపడతావు? నువ్వు భయపడవు. అదిగో విందో, గుళ్ళు మింగైన ఇలాంటి ఆడు గుడ్డు తేలేయటం ఇన్నాళ్ళకు చూస్తున్నానయ్యా. అయినా మా అయ్యగారు ఉండగా కలెక్టర్ గారు లెక్క. ఇదిగో ఇప్పుడే కొత్త సరుకు పట్టుకొచ్చాను. ఇది బట్టే నీ భయం ఏం పోతుంది. సరే, మీ కర్మ మీరు అనుభవించండి. నేను ఈ కొట్లో పుచ్చుకున్నాయా. రే ఉడతా, పిలిచావా? రే దొరా, అలా కనపట్లేదన్నా యాల మడిసిని దిగుతున్నా. ఏంట్రా చెప్పరన్నా యాల చెప్పు. నీ పేరేంటి? నా పేరు గడ్సదర. మా అయ్య పేరు పచ్చదర. ఆడయ్య పేరు మొండిదర. అది సరిగా నా యాల సొప్పు దొరుకుతురా. ఎలా ఎక్కవు లారీ? ఎక్కడ కూడా తాగిపోతున్నా యాల. జగ్గామి గారి కొట్టుగారు నీ దగ్గర ఎక్కించినావు. నేనా? అరే ధర, చచ్చి నీ కడుపును పడుతాను కదా. చుక్కిప్పించరా. ఎంత డబ్బు అయినా ఇస్తాను రా. అరే నా పట్టు నీకేం తెలుసా? రే, ఈ గంటందర గంజాలో గంజాయి కొట్టిండు, మా తోరలో మందు కొట్టిండు, చిత్తూరులో సిగురు కొట్టిండు, పరంపురంలో బంగు కొట్టిండు, నైజారాజ్యంలో నల్ల ముందే మింగిండురా. చా, ఇంత దేశం ఉంది నయ్యాల, ఇంత పెద్ద మీసం ఉంది. వేసుకోవటానికి సుక్క దొరకలేదంటే నాకే సిగ్గుగా ఉందిరా. నాకు తల్లి చేసినట్టే ఉంది. లారీ ఎక్కువ స్థానాల్లో స్నానం చేశాను. బేషే బుల్లి బేష్. అమ్మ పోయి గురువు గట్టాడే మొత్తం 2 గ్లాసులు పెట్టేశాడు. 2 గ్లాసులు ఏంట్రా? డ్రమ్ములే ఖాళీ చేస్తాడు. మొఖం చూస్తేనే తెలుస్తాడు. డ్రమ్ములు ఇంకనమాట డబ్బా లాగేశారు. కలెక్టర్ ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. పుణ్యాలు దారి కాచి నడి రోడ్డు మీద వాడి పేగుతాడు. No, do it in a decent way. Use a time bomb. వెరీ బ్రైట్ ఐడియా కింబర్తో. సాయంకాలానికి పేపర్లో వాడి చావార్త చూడాలి. అలాగే. ఇలారా పద్మాగారు ఎక్కడ? లోపల ఉన్నారమ్మా. గీత ఇలారా. అటు కాదు ఇటు. ఏమిటిది? లోపల నుంచి మాట్లాడుతున్నారు. మీ సంతకాలు కావాలని సెక్రటరీ గారి కాగితాలు పంపించారు. అన్ని తర్వాత వేణుగారు ఘోరమైన ప్రమాదం. వెంటనే ఇటు వెళ్ళి ఆయన రక్షించాలి. మా నాన్న ఆయన కారులో టైం బాంబు పెట్టించారు. మీరు చెప్పేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబోయే అల్లుడిని మీ నాన్నగారు చంపుతారంటే నేను నమ్మలేకపోతున్నాను. అయ్యో గీత, యు ఆర్ ఫూలిష్. ఇదంతా మా నాన్నగారి పన్నాగం. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు వేణుకి అసలు లేనే లేదు.
వేణు నిన్నే ప్రేమిస్తున్నాడు. నువ్వే ఆత్మగౌరవం పేరిట ఆత్మవంచన చేసుకున్నావు. నీకు తెలిస్తే కాదంటావని మధు ద్వారా మీ తమ్ముడి ప్రాణాలు కాపాడాడు. నీకు ఉద్యోగం ఇప్పించమని నన్ను కోరాడు. నీ మనసు నుంచి ఆయన్ని ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నావు. నీకంత దగ్గరగా రావాలని అనుక్షణం ఆయన ఆరాటపడుతున్నారు. పద్మ, నిజమా నువ్వు చెప్పేదంత నిజమా పద్మ? నిజం నిజం ముమ్మాటికి నిజం. కాలయాపన చేయకు. నిన్ను మనసా వాచా ప్రేమించిన వ్యక్తి నువ్వే కాపాడుకోవాలి. ఆఫీసర్స్ క్లబ్ లో ఉన్నారు. త్వరగా వెళ్ళు గీత, ప్లీజ్. గీత, గీత, కంపోజ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఆల్ రైట్. మళ్ళీ నాకు పునర్జన్మ ప్రసాదించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేణు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీరు ఇక్కడ ఉంటే ఏ నిమిషంలోనైనా మీ ప్రాణానికి ముప్పు రావచ్చు. ఆశ్చర్యపడుతున్నావా? నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నీతిని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న నీలాంటి నీచులు ఉన్నంత వరకు నేను బ్రతికే ఉంటాను. ఓ, మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నీవనుకుంటున్నదే నేను అంటున్నాను. అంటే భానుజీ, నిండు ప్రాణాలు తీయవచ్చు, కానీ నిజాయితీ నోరు మూయించలేవు. కలెక్టర్, సారీ, ఐఎమ్ నాట్ ఎ కలెక్టర్. వేణుగా మాట్లాడుతున్నాను. అవినీతి చేతుల్లో నీతి చావదని హెచ్చరించడానికి వచ్చాను. నీలాంటి ప్రజాశత్రువుల చేతుల్లో నలిగిపోయిన అమాయకులు చిందించిన ప్రతి రక్తం బిందు ఒక్కొక్క కాలసర్పమై నిన్ను కాటు వేసే రోజు వస్తుందని హెచ్చరించడానికి వచ్చాను. పాపం, కాస్త తప్పిపోయింది కానీ ఈ కవిత్వం చెప్పడానికి ఈ పాటికి నువ్వు ఉండేవాడివి కాదు. ఇప్పుడు నీ ఎదటే ఉన్నానుగా. అది నీ అదృష్టం. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా మా వాళ్ళని జాగ్రత్త పడమంటాను. భానుజీ, యు హావ్ ప్లేడ్ ఆల్ యువర్ కార్డ్స్. మూయించిన నీ హోటల్ని నా చేత తెరిపించినప్పుడే నీ సామర్థ్యం ఏమిటో తెలుసుకున్నాను. వేళ్లతో బాగా పాతుకుపోయిన విషవృక్షాన్ని గొడ్డలతో నరికి నా తావదని కూడా తెలుసుకున్నాను. ఈసారి ఆ వృక్షాన్ని కూకటి వేళ్లతోనే పక్కలించి వేస్తాను. ఐ హావ్ గివెన్ యు ఎ లాంగ్ రోప్. ఆ పని చేస్తున్నది నేను. ఇంతకాలం నీ ఆటలు సాగనిచ్చింది నేను. ఈ దేశంలో నేను చెప్పిందే నీతి, నేను చేసిందే ధర్మం, న్యాయం. ఇది పాత కథ, నీలాంటి అవకాశవాదులు కంటున్న కళ. ఇక ముందలా సాగదు. నీ ఆట కట్టించే ఆయుధాలు నా చేతుల్లో ఉన్నాయి. భానుజీ, ఈ అహంకారానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. మనిద్దరి మధ్య జరిగే ఈ పోరాటంలో నాదే విజయం. అంటే నిజాయితీకి విజయం. అదే నిజమైన విజయం. నోర్ముయ్, ఏమిటా అహంకారం? ఏం చూసుకునే గర్వం? నిన్నిప్పుడే ఇక్కడే చిత్రవత చేయిస్తాను. ఎవరక్కడ? భానుజీ, 100 తుపాకులు కలిసినా ఒక్క నిజాన్ని కూల్చలేవు. పశుబలం పిరికివాడి ఆఖరి ఆయుధం, ఆత్మబలం నిజాయితీపరుడి మొదటి రక్షణ. ఇది నీ అంతానికి నాంది, నీ ముగింపు ప్రారంభం. బాగా గుర్తుంచుకో. మిస్టర్ ప్రసాద్, భానోజీరావు గారి అక్రమ వ్యాపారాల రహస్యాలన్నీ ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. ఆ వ్యాపారాలన్నీ ఈ క్షణం బంద్ కావాలి. ఆ ఫ్యాక్టరీ తలుపులన్నీ తక్షణం మూతలు పడాలి. తెలుగు